ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. ఎలా ఉన్నారు మన సాయి బంధువులు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గురువారపు శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో ఒక మంచి విషయాన్ని అయితే మనం తెలుసుకుందామండి. అదేంటంటే బ్రహ్మజ్ఞానము. ఆల్రెడీ మనం దీని గురించి మన బాబావారి యొక్క చరిత్రలో ఒక సంఘటన జరిగింది బ్రహ్మజ్ఞానం గురించి. వీడియో కూడా ఆల్రెడీ చేశాము. కుదిరితే లింక్ పైన నేను ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. లేదంటే ఇప్పుడు వీడియోలో పూర్తిగా చూస్తే మీకు బ్రహ్మజ్ఞానము అనేది అంటే ఏమిటి అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. అయితే కొన్ని సంఘటనల ద్వారా ముందు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. లేదంటే మనం బాబావారి దానిలో చెప్పింది క్లుప్తంగా 4 మాటల్లో చెప్తాను. ఒక ఊరిలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటారనమాట. ఆ కొడుకులిద్దరిని ఒక గురువు గారి దగ్గరికి బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకోవడానికి పంపిస్తాడనమాట శిక్షణగా. కొన్ని రోజులు ఆయన దగ్గర ఉండి వాళ్ళు బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవడానికి సాధన చేస్తారు. అలా కొన్ని రోజులు ఒక 6 నెలలు అలా పూర్తి అయిపోయిన తర్వాత ఆ కొడుకులిద్దరూ తండ్రి దగ్గరికి తిరిగి వస్తారనమాట. తండ్రి అడుగుతాడు, నాన్న మీరు ఇన్ని రోజులు నేర్చుకున్నారు కదా, బ్రహ్మజ్ఞానము అంటే ఏమిటి, ఏమర్థమైంది అని చెప్పని పెద్ద కొడుకుని పిలిచి అడుగుతారనమాట. అప్పుడు పెద్ద కొడుకు తను నేర్చుకున్న యొక్క పుస్తకాలు మొత్తం ఓపెన్ చేసి ఏవేవో చెప్తూ ఉంటాడు. పుస్తకాల్లో వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ చదివి ఇది బ్రహ్మజ్ఞానం అంటే చెప్తాడు. ఆ మాటకి తండ్రి ఏమీ మాట్లాడడు. పెద్ద కొడుకు వెళ్ళిపోతాడు అవన్నీ తీసుకొని. తర్వాత చిన్న కొడుకుని పిలుస్తాడు. చిన్న కొడుకును కూడా, నాయన బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్నావు కదా అని చెప్పని అడిగితే చిన్న కొడుకు ఏమీ మాట్లాడకుండా తలదించుకొని మౌనంగా నిలబడతాడనమాట కొంతసేపు. అతను నిలబడడం చూసి ఆ కొంతసేపు అయిన తరువాత తండ్రి చాలా సంతోషపడతాడు. చాలా సంతోషంగా ఉంది నాయన, నీకు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో పూర్తిగా అర్థమయ్యింది, నీ నిశ్శబ్దమే నాకు సమాధానం చెప్పింది అని చెప్పని చాలా సంతోషిస్తారనమాట. అర్థమైందా బ్రహ్మజ్ఞానం అంటే? నిశ్శబ్దంలో ఏముందా సమాధానం, ఏమీ చెప్పలేదు కదా అనుకుంటాం మనమైతే. ఇంకొక సంఘటన చెబుతాను. ఒక చీమ దారిని వెళుతూ ఉండగా ఒక చోట పంచదార గుట్ట అనేది పోసి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఒక పంచదార చిన్న పలుకుని తినేసింది. దాని కడుపు నిండిపోయింది. ఇంకొక పంచదార పలుకు నోటితో కరుచుకొని వెళ్ళిపోతుంది అనమాట. రేపు ఈసారి వచ్చినప్పుడు ఎలాగైనా ఈ కొండంత పంచదారని మొత్తం ఇంటికి చేరవేసుకోవాలి అనుకుందంట అమాయకత్వంతో. అల్పబుద్ధి కలవారు మాత్రమే అలా చీమలాగా ఆలోచిస్తారు అని ఆ గురువుగారు చెప్పారన్నమాట. అలాగే ఇంకొక సందర్భంలో ఉప్పు బొమ్మ ఉండేది. ఉప్పు బొమ్మ అంటే ఉప్పుతో చేసిన బొమ్మ ఉండేదన్నమాట. ఆ బొమ్మ నేను సముద్రంలో లోతును కొలుస్తాను అని చెప్పని శపథం చేసి వెళ్ళిందంట. ఒక్క అడుగు సముద్రంలో పెట్టగానే ఉంటుందా ఉప్పు? కరిగిపోతుంది. ఇంకా సముద్రం లోతు ఎవరు కొలుస్తారు, ఎలా కొలుస్తారు? అల్పుల జ్ఞాని కూడా బుద్ధి కూడా అలాగే ఉంటుంది. బ్రహ్మజ్ఞానం తెలియని వారి బుద్ధి కూడా అలాగే ఉంటుంది. అసలు బ్రహ్మజ్ఞానము అంటే ఏమిటి, ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనం మామూలుగా చెప్పుకున్న ఇప్పుడు మాటలు కొంచెము తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ద్వారా అర్థమై ఉండొచ్చు. అంతేగాని చీమ విషయంలో కానీ ఉప్పు బొమ్మ విషయంలో కానీ మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు. అయితే బాబావారి వీడియోస్లో నేను చెప్పిన బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకుందాము. ఒకతను ఇలాగే బాబావారి దగ్గరికి వచ్చి నాకు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలియచేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్తాడు. అయితే అతనికి బ్రహ్మజ్ఞానం అనేది ఇక్కడ మీకు డబ్బుతో కొనుక్కునేది కాదు, ఎదురు చూడాలి, అర్థం చేసుకోవాలని చెప్పిన బాబావారు చెప్తే సరే అని చెప్పి ఎదురుగుండా కూర్చోబెడితే బాబా ఒక అతన్ని పిలిచి ఒక అతని దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకురామని చెప్తాడు. డబ్బు తీసుకురామని చెబితే అతను వెళ్ళి నా దగ్గర లేవు అని చెప్పి బాబావారికి ధన్యవాదాలు చెప్పండి అని చెప్తాడు. పంపించిన అతను తిరిగి వచ్చి అలాగే బాబావారికి చెప్తారనమాట. ఇంకొకరి దగ్గరికి వెళితే వాళ్ళు అలాగే చేస్తారు. అయితే ఇదంతా బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తి చూస్తూ ఉంటాడనమాట. అయితే పక్కన వ్యక్తితో అంటాడు, నేను బ్రహ్మజ్ఞానం అడిగితే బాబావారు ఏంటి ఇవన్నీ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే ఇదంతా నీకోసమే చూడు అని చెప్తాడనమాట. అయితే కొంతసేపటికి బాబా అతనితో అంటాడు, బ్రహ్మజ్ఞానము అంటే డబ్బులు ఇచ్చి బాడుగు మాట్లాడుకున్నట్లుగా ఉండదు, నా దగ్గర అరువు బేరం ఉండదు, ఈ కథ అంతా నీకోసమే నడుపుతున్నాను. నేను డబ్బు కోసం అని చెప్పి ఒక అతని దగ్గరికి పంపించినప్పుడు అతను లేవని నమస్కారాలు చెప్పినప్పుడు నీ జేబులో డబ్బులు ఉన్నాయి కదా, నీకు ఇవ్వాలని అనిపించలేదా అనే ఉద్దేశంతో
బాబావారు అంటారనమాట, బ్రహ్మజ్ఞానము అంటే నీకు ఊరికే వచ్చేది కాదు, అది తెలుసుకోవడానికి అర్హత కూడా ఉండాలి అని చెప్తారనమాట. అలాగే ఇంకొక సందర్భంలో ఏమవుతుందంటే, ఒక అతను కూడా ఇలాగే వచ్చినప్పుడు నీకు వెళ్ళే దారిలో ఒక ఇంటిలో పనిపిల్ల నీకు బ్రహ్మజ్ఞానము అంటే నేర్పిస్తుంది అని చెప్తారనమాట. అయితే పనిపిల్ల పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం కానిది పనిపిల్ల ఎలా నేర్పిస్తుంది అనే ఉద్దేశంతో అడిగినప్పుడు, వెళ్ళు నీకే అర్థమవుతుంది అంటే, తన స్నేహితుడు ఇంటికి వెళ్ళినప్పుడు బాబా దర్శనం అయిన తర్వాత ఆ ఇంట్లో ఒక పనిపిల్ల ఉంటుంది. చక్కగా ఆడుతూ పాడుతూ పాత బట్టలు వేసుకొని పనిచేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇతను చూసి ఆ పాపకి మంచి చీర ఒకటి కొని తెప్పించి ఇస్తాడనమాట. అయితే ఆ రోజు ఆ చీర కట్టుకొని చక్కగా ఎంతో ఆనందంగా పనిచేసి తరువాత ఆ చీర తీసి చక్కగా మడత పెట్టుకుని పెట్టెలో పెట్టుకుని మళ్ళీ పాతబడిన చినిగిపోయిన బట్టలు వేసుకునే పనిచేస్తుందన్నమాట. అయితే ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకున్న తర్వాత తనలో పాత బట్టలు కట్టుకున్నాను అన్న బాధ కానీ, కొత్త బట్టలు తీసేసానన్న బాధ కానీ ఏమీ లేవు. అంతకుముందు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉందన్నమాట. అంటే మనకి సంబంధించి ఇష్టాయిష్టాలు, సుఖాలు, బాధలు, కష్టాలు అనేవి మన మనకే ఉంటాయి కానీ మన ఆత్మకు కాదు. ఆత్మ ఎలాంటి వాసనలను చూడలేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. ఒకటి ఉంటే మన దగ్గర ఆనందపడుతున్నాము, మన దగ్గర మనం కోరుకున్నది లేకపోతే బాధపడుతున్నాము. ఇవన్నీ మన దగ్గర ఉన్నవే. కాబట్టి బ్రహ్మజ్ఞానం అనేది మాటలతో వివరించలేనిది. అనంతం, విశ్వమంతా ఉంటుంది. భగవంతుడు ఎక్కడ ఉంటాడో ఆ బ్రహ్మజ్ఞానం కూడా అక్కడే ఉంటుంది. భగవంతుని మనం కొలవగలమా? అలాగే బ్రహ్మజ్ఞానమును కూడా మనం కొలవలేమన్నమాట. అది తెలుసుకోవడానికి కొంచెం కొంచెం ప్రయత్నించాలి. మన వంతు సాధన అనేది మనం చేసుకోవాలి. ఊరికే వచ్చేది కాదు, ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. మనంతట మనకి మన మానసికంగా, మన బుద్ధిపరంగా మనకి బుద్ధి వికసించినప్పుడు, ఆత్మజ్ఞానము అనేది తెలుసుకున్నప్పుడు మనకు ఆధ్యాత్మికత అనేది మనకి అలవాటు చేసుకోవాలి, తెలుసుకోవాలి అని ఆధ్యాత్మిక సాధన మనకి ఎప్పుడైతే చేయాలని అనిపిస్తుందో మనకి తదనంతరం ఆత్మజ్ఞానం యొక్క బుద్ధి వికసిస్తుంది. ఆధ్యాత్మికతలో ఉన్న మెళకువలన్నీ మన మనసుకి వాటంతట అవే భగవంతుని రూపంలో భగవంతుడు మనకి మన బుద్ధిలోకి ప్రవేశించేలాగా చేస్తారనమాట. లేకపోతే బాధపడతాము, ఉంటే సంతోషపడతాము. ఇలాంటివన్నీ కూడా మనకే ఉంటాయి కానీ మన ఆత్మకి ఉండదు. ఆత్మ నిత్య సంతృప్తి. అది అలా మనకలాగా ఆశపడదు అనే ఉద్దేశం అయితే ఉంటుందన్నమాట బాబావారు చెప్పే మాటల్లో. బ్రహ్మజ్ఞానము అంటే అది ఆత్మకు సంబంధించినది, ఆధ్యాత్మికకు సంబంధించింది. కానీ మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో మనకి ఆత్మజ్ఞానము రావాలంటే చాలా సాధన చేయవలసి ఉంటుంది. మన ఇష్టదైవం యొక్క నిరంతర నామజపం చేస్తూ ఉండాలి. ఆ విషయాల్లోనే సత్పురుషులతోనే మనం సహవాసం ఎక్కువగా చేస్తూ ఉండాలి. మంచి మాటలు, మంచి పనులు, మంచి నడవడిక, మంచి నామస్మరణ ఇలా నిరంతరం ఎప్పుడు మనం చేస్తూ ఉన్నట్లయితే మనకి బాబావారు కానీ, మన దైవం కానీ మనకి ఆధ్యాత్మికతకు సంబంధించి కొన్ని విషయాలు మనంతట మనకే తెలిసేలాగా, మనంతట మనమే తెలుసుకునేలాగా వారు కూడా మనల్ని ప్రేరేపిస్తారనమాట. అంతేకాని మనకి ఏదో పుస్తకాలు చదివేస్తే, పూజలు చేసేస్తే అవన్నీ వచ్చేస్తాయి అని అనుకోవడం మన పిచ్చి వెర్రిపాట అనమాట, వెర్రితనంలాగా ఉంటుందన్నమాట. ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు. మనము ఆత్మను తెలుసుకోవాలి, ఆధ్యాత్మికతను అనుసరించాలి. ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలగాలి, పాటించగలగాలి. మనము ఏదైతే బాబావారి నడవడికలో ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తామో మనకి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బాబావారు ఖచ్చితంగా తెలియజేస్తారండి. అది నా స్వభావం అన్నమాట. ఎందుకంటే ఎంతోమంది వయసు పెరిగిపోయినా కూడా కొన్ని విషయాలు తెలుసుకోలేరు, వాళ్ళకి అర్థం కాదు, ప్రవర్తించలేరు. ఇక వాళ్ళంతే, వయసు పెరిగినా జ్ఞానం రాలేదు అని అంటాం కదా. అంత పెద్ద మాటలు మనము ఏ వయసు వాళ్ళని కూడా అనకూడదు. వాళ్ళు ఎలా చేసినా కూడా మనము అనకూడదు అనమాట. కానీ సామెతగా చెప్పాలి అంటే అలా ఉంటుంది. కానీ మనం చిన్న వయసు నుంచే ఇలా కొంచెం భగవంతుడు, భక్తి, దేవుడు అనేది మనకి ఉంటే, మనము మన పిల్లలకి కూడా ఇలాంటివే నేర్పించగలిగితే వాళ్ళకి ఇప్పటి నుంచే బుద్ధి వికసిస్తుంది, మంచి నడవడిక వస్తుంది. దేవుడు అనేవాడు తలుచుకుంటే ఎప్పుడు వెన్నంటే ఉంటాడు అనే విషయం మన పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే బుద్ధి వికసించి ఇలాంటి జ్ఞానము కలగాలి వాళ్ళకి. ఇప్పుడున్న పరిస్థితులలో స్పీడ్గా నడవాలి, చదవాలి, ఉరుకులు పరుగుల జీవితము, మనం బ్రతకడానికి ఉద్యోగాలు, ఈ చదువులు ఇవన్నీ ఎలా ముఖ్యమో, ఈ గజిబిజి గందరగోళం జీవితం ఎంత ముఖ్యమో దానికి సమానంగా భక్తి, భగవంతుడు, దేవుడు, జ్ఞానము, బుద్ధి, ఆధ్యాత్మికత అనేవి కూడా అంతే స్పీడ్గా మనకి ఉండాలి. కొంత సమయం భగవంతునికి చదవడానికి, రాయడం అంటే దేవుడి ముందు కూర్చుని పూజలు చేయడానికి గంటలు మనము సమయం కేటాయించక్కర్లేదండి. కేవలం మనము ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికైనా ఒక 10 నిమిషాలు
కేటాయించి మనం విన్నది విన్నట్టు ఆచరించుకొని మనకు తెలిసిన వాళ్ళకి పిల్లలకి తెలియజేస్తే వాళ్ళ బుద్ధి కూడా వికసిస్తుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుంది. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే పిల్లలకు కూడా ఇలాంటి మంచి జ్ఞానం సంబంధించిన విషయాలు వాళ్ళు మంచిగా మెరుగుతారు, వాళ్ళ ప్రవర్తన కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది ఈ రోజుటి వీడియో బాబావారికి సంబంధించి. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరితో బాబావారు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్.